వెనకటికి ఒక ఆయన ఒక ముంగిసని పెంచుకుంటూ ఉండేవాడు. ఆ ముంగిస ఎందుకు ఆయనకు అలవాటు పడింది, అది ఇంట్లో తిరుగుతూ ఉండేది. ఆయన ఇంటిని ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తుండేది. ఆయన ఒక రోజున తనకి లేకలేక పుట్టినటువంటి ఒక పసిపిల్లవాడిని ఊయలలో పెట్టి వాడు నిద్రపోతుంటే ఆ ముంగిసని ఇంటికి కాపలాగా పెట్టి ఏదో చిన్న వ్యవహారం చూసుకోవడానికి వెళ్ళాడు. ఆయనకి ఆ ముంగిస మీద అంత నమ్మకం, అది ఉంది కదా ఆ పిల్లవాడిని కాపాడుతుందని. ఆయన పని మీద వెళ్ళి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికీ ఈ ముంగిస నోటి నిండా నెత్తురుతోటి ఎదురొచ్చింది. ఈయన చూశాడు. చూసి ఆ ముంగిస నోట్లో నెత్తురు చూసి భయపడి పసిపిల్లవాడి యొక్క ఊయల దగ్గర చూశాడు. నెత్తుటి మరకలు కనపడ్డాయి. ఈ ముంగిస నేను లేనప్పుడు ఊయలలోకి వెళ్ళి పసిపిల్లవాడి కంఠం కొరికేసింది. ఈ ముంగిసని పెంచి పెద్ద చేయడం, దీన్ని నమ్మడం నేను చేసిన పెద్ద తప్పు అనుకొని ఒక బడితకర్ర తీసుకొచ్చి ఆ ముంగిసని చాలా గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బలకి తాళలేక ఆ ముంగిస మరణించింది. ఆయనకి కోపం తీరిపోయి ముంగిసని చంపేశాను, పిల్లాడు ఏమైపోయి ఉంటాడో అనుకుని ఊయల దగ్గరికి వెళ్ళాడు. తీరా వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద త్రాచుపాము ముక్కలైపోయి కింద పడుంది. అది పెంకుటిల్లు. ఆ పైనుంచి పాము దిగింది. ఈ పిల్లవాడికి ఏ ఆపదొస్తుందో కాపాడాలని ఆ ముంగిస ఆ పావుతో యుద్ధం చేసి పావుని ముక్కలుగా కొరికేసింది. నీ బిడ్డని కాపాడాను, పాము వస్తే దాన్ని కరిచేశాను అని చెప్పాలి, యజమాని సంతోషించాలని ఆ నిత్యటి నోటితో ఎదురొచ్చింది. ఈయన పిల్లవాడిని కొరికేసింది అనుకుని ఆ ముంగిసని చంపేశాడు. ఆ తర్వాత తన బిడ్డని కాపాడినందుకు ఆ ముంగిస యొక్క శరీరాన్ని పట్టుకుని ఎంతో ఏడ్చాడు. ఇక ముంగిస తిరిగి వస్తుందా? అంత ప్రేమ కలిగిన, అంత నమ్మకం కలిగిన ప్రాణి ఆయనకి మళ్ళీ దొరుకుతుందా? తొందరపడి చేసినటువంటి పనులు జీవితం అంతా విచారించినా కూడా ఇక దిద్దుకోవడం సాధ్యం కాదు. అందుకే మనిషి ఉద్వేగానికి లోనైపోకూడదు. ఎవరు పడితే వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు, చెప్పినటువంటి ప్రతి మాట నమ్మకూడదు.